హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ తాలూకు ఎడిటర్ శంకర్ గారి మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతుంది. అభిమానులందరూ కూడా ఏంట్రా ఇలా జరిగిపోయింది గేమ్ చేంజర్కి అని చెప్పేసి బాగా ఫ్యాన్స్ అందరూ కూడా శంకర్ గారిని తిడుతున్నారు, కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ తాలూకు ఎడిటర్ ఎవరు అని అంటే ఫస్ట్గా షామిర్ అనేటువంటి వ్యక్తి. సో దాని తర్వాత ఆన్ బోర్డ్ అయింది జవాన్ డైరెక్టర్ యాంటోనీ అని చెప్పేసి ఒక ఎడిటర్ ఉన్నాడు. సో అతను ఆన్ బోర్డ్ రావడం జరిగింది. సో మొదటిగా షామీర్ పనిచేసినప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, నేను శంకర్ గారితో పనిచేసినప్పుడు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది 1 year తీసేటువంటి సినిమా 3 years పట్టింది. అంటే ప్యారల్ గానే ఇండియన్ 2 కాంట్రవర్సీ అది షూట్ చేయడం ఇది షూట్ చేయడం మనం అందరికి తెలిసిందే, అది ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఓవరాల్ గా ఈ సినిమాని మొదట్లో నేను ఎడిట్ చేసినప్పుడు 7.5 గంటలు ఈ సినిమాని నేను ఎడిట్ చేశాను. నా దగ్గరికి అవుట్పుట్ వచ్చినప్పుడు 7.5 గంటలు. ఈ 7.5 గంటల అవుట్పుట్ సినిమాని నేను 3 గంటలు ఎడిట్ చేశాను అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. దాని తర్వాత నా అగ్రిమెంట్ అయిపోవడంతో నేను తప్పుకున్నాను సినిమా నుంచి. దాని తర్వాత వేరే ఎడిటర్ వచ్చారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, శంకర్ గారు ఈజ్ ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఆయన అంటే మనకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుంది. కాకపోతే ఆ రెస్పెక్ట్ని ఆయన ఒక ఇండియన్ 2తో ఒక గేమ్ చేంజర్తో పోగొట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా డౌట్గానే చెప్తున్నాను అది. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఒక రామ్ చరణ్ అభిమానిగా ఖచ్చితంగా ఆయన ఇంకొక సినిమా తీయాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఎందుకంటే ఆయన స్థాయి వేరు. ఒక రాజమౌళి గారే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఒక రాజమౌళి గారు లాంటి వాళ్ళకి ఆయన ఓజీ డైరెక్టర్. ఆయన డైరెక్టర్స్లోనే ఓజీ డైరెక్టర్స్. ఆయన గేమ్ చేంజర్ లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగినప్పుడు రామ్ చరణ్ గారు శంకర్ గారి గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, క్రికెట్లో ఒక సచిన్ యాదవ్, ఇండియన్ సినిమాలో వన్ అండ్ ఓన్లీ శంకర్ అన్నారు. అటువంటి గ్రేట్ డైరెక్టర్ ఆయన. సో ఆయన నుంచి ఇటువంటి బిగ్గెస్ట్ ఒక ఫాల్ట్ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. వేరే డైరెక్టర్ అయితే ఈ పాటికి వేరే రేంజ్లో ఉండేదేమో, కానీ శంకర్ గారు అనేటప్పటికీ చాలా వరకు అభిమానులు కూడా ఏం అనలేనటువంటి పరిస్థితి. అసలు రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టేశారు. నాకు తెలిసి తెలుగులో ఒక 15 సంవత్సరాలుగా ఏ సినిమాలో ఏ హీరో కూడా ఒకటే సినిమాలో డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ లో వేరియేషన్, స్టూడెంట్ లుక్, స్టూడెంట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఐఏఎస్ లుక్, ఐఏఎస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అప్పన్న లుక్, అప్పన్న కైండ్ ఆఫ్ ఒక విలేజ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంత వేరియేషను, ఇంత డెడికేషను, ఇంత డిటర్మినేషను, ఇంత హార్డ్ వర్క్ రామ్ చరణ్ గారు లిటరల్లీ ప్రాణం పెట్టేశారు. సో అటువంటి రామ్ చరణ్ గారికి ఇలా ఈ సినిమా ఇలా జరగడం అనేది, అంటే చాలా వరకు చాలా మంది ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుండొచ్చేమో, కానీ సినిమా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఎడిటింగ్ లోపం అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. చాలా మంది దగ్గర కూడా చెప్పాను. నేను ఈ ఛానల్ పెట్టక ముందు వేరే ఛానల్ చేసినప్పుడు కూడా ఇదే రీజన్ చెప్పాను. నేను ఎడిటింగ్ లోపం చాలా ఉంది, ఎలివేషన్ పడుతుంది కానీ సరైనటువంటి ఎమోషన్ లేదు ఆ ఎలివేషన్ వెనకాల. ఏదో పైన ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంది హీరోకి, హీరో క్యారెక్టర్కి అని చెప్పేసి. సో దానికి రీజన్ ఎడిటింగ్. సో ఏదేమైనప్పటికీ శంకర్ గారు ఈజ్ ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. సో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, మళ్ళీ ఆయన హిట్ కొట్టాలి, మళ్ళీ ఆయన స్థాయి ఆయన నిరూపించుకోవాలి. ఇండియన్ సినిమాలో ఆయన స్థాయి ఏంటి అనేది మళ్ళీ ఆయన ఇంకొక బిగ్గెస్ట్ మూవీ తీసి మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో గేమ్ చేంజర్ 7.5 గంటల సినిమా తీసి 3 గంటలు కట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.